ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: రణరంగంలో తారకాసుడు కార్తికేయుల ఎదుర్కోలు, బాలుడైన కుమారస్వామిని చూసి రాక్షసుడి ఎగతాళి, గుహుడు మరియు తారకాసుల భీకరాస్త్ర ప్రయోగాలు, తారకాసుడి మాయాయుద్ధాన్ని ఛేదించుట, క్లైమాక్స్, శక్తి అనే ఆయుధంతో తారకాసుడి సంహారం, దేవతల ఆనందం, ఉలవాన, కైలాసంలో శివపార్వతుల ఆశీస్సులు పొందిన కుమారస్వామి, ధర్మ విజయాన్ని చాటి చెప్పే ఈ విరోచిత ఘట్టాన్ని తప్పకుండా చూడండి. ఇక ఈ వీడియోలో కుమార తారకుల యుద్ధం, గుహుడు తారకాసుని సంహరించుట అనే దాని గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదునితో ఈ విధంగా చెబుతున్నాడట: శత్రు సంహారుడైన ఆ వీరభద్రుని ఆపి శివుని పాదపద్మమును తలుచుకొని తారకాసుని సంహరించాలని సంకల్పించుకున్నాడు. అప్పుడు మహాతేజస్వి మహాబలశాలి అయిన కార్తికేయుడు గర్జించి పెద్ద సైన్యంతో కూడిన వాడి కోపంతో యుద్ధాన్ని సన్నద్ధుడయ్యాడు. అప్పుడు దేవతలు గణములు జయ జయధ్వానములు కూడా చేశారు. దేవఋషులు తమకు సమ్మతమైన వాక్కులతో అదే సమయంలో స్తోత్రమును కూడా పలికారు. అప్పుడు తారకాసురుడు కుమారస్వామి మిక్కిలి సహింపశక్తి కానిది, సమస్త ప్రాణులకు పెద్ద భయమును కలిగించేటటువంటిదైన గొప్ప యుద్ధము చేసినారు. ఓ నారద, అందరూ మహాశ్చర్యంతో చూస్తూ ఉండగా ఆ ఇద్దరు వీరులు శక్తులను చేతబట్టి ఒకరితో ఒకరు యుద్ధమును చేశారు. వారిద్దరూ దేహమునకు శక్తి ప్రహారములే గాయములైనాయి. మహాబలులైన వారు గొప్ప సాధనముతో ఒకరిపై ఒకరు సింహం వలె లంఘించుకున్నారు. వైతాళిక, ఖేచర, పాపాంత ఇత్యాది యుద్ధగతులను చేతబట్టి శక్తితో శక్తిని కొడుతూ వారు యుద్ధం చేసుకుంటున్నారు. మహాబల పరాక్రములవంతులు మహావీరులైన వారు వారిద్దరు ఆ యుక్తులతో పరస్పరము కొట్టుకుంటూ అద్భుతమైన యుద్ధమును కూడా చేసుకున్నారు. ఓ నారద, యుద్ధ పండితులైన వారిద్దరూ ఒకరినొకరు చంపుకోవాలనే కోరికతో మహాబలమును ప్రదర్శిస్తూ యుద్ధంలో శక్తిధారలతో కొట్టుకుంటున్నారు. ఒకరిని ఒకరు శిరస్సుపై, కంఠమునందు, తొడలయందు, మోకాళ్లపై, నడుమపై, వక్షస్థలముపై, వెనక భాగమునందు ఛేదించుకుంటున్నారు, అనగా కొట్టుకుంటున్నారు. అనేక రకముల యుద్ధములతో దక్షులైన వారు ఇద్దరు మహాబలము గల వారై ఒకరిని ఒకరు సంహరించుకొని యుద్ధము చేస్తూ బిగ్గరగా సింహనాదాలను చేశారు. దేవతలు, గంధర్వులు, కిన్నరులు అందరూ చూస్తూ ఉన్నారు. ఈ యుద్ధంలో జయమును సాధించే వాళ్ళు ఎవరు అని వారిలో వారు చర్చించుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆకాశవాణి దేవతలను ఓదార్చుతూ తారకాసురుని ఈ యుద్ధంలో ఈ కుమారుడు సంహరించగలడు. దేవతందరూ దుఃఖించడం మాని సుఖముగా ఉంటారు. మీకోసం శంకరుడు పుత్రరూపాన్ని ధరించి ఉన్నాడు అని అన్నది. అప్పుడు ఆకాశవాణి చెప్పిన శుభవచనమును విను కుమారుడు ఆనందించాడు కూడా. అతడు ప్రమథ గణములతో చుట్టబడి ఉన్నాడు. అప్పుడు కుమారుడు వెంటనే రాక్షసరాజైన తారకాసును సంహరించడానికి నిర్ణయం తీసుకున్నాడు. మహాబహుడైన కుమారుడు మిక్కిలి కోపించి ఆ శక్తితో తారకాసుడి వక్షస్థలమునందు బలంగా కొట్టాడు. రాక్షస శ్రేష్ఠుడైన తారకాసుడు కూడా ఆ దెబ్బను లెక్క చెయ్యక మిక్కిలి కోపంతో తన శక్తితో కుమారుని కొట్టాడు. ఆ శక్తి యొక్క ప్రహారమునకు శంకరపుత్రుడు మూర్ఛిల్లాడు. కానీ ఆయన మహర్షులు స్తోత్రం చేస్తూ ఉండగా క్షణములో తెలివిని పొందాడు. మదించిన సింహం వలె ప్రతాపశాలి అయిన కుమారుడు తారకాసుని సంహరించాలనుకొని తారకాసుని శక్తితో కొట్టాడు. ఈ విధంగా శక్తి యుద్ధంలో నిష్ణాతుడైన కుమారస్వామి తారకాసురుడు ఒకరితో ఒకరు మిక్కిలి వేగంగా యుద్ధం చేసుకుంటున్నారు. వారిద్దరూ యుద్ధమును బాగా అభ్యాసనం చేసిన వారే. ఒకరినొకరు జయించగోరి చిత్రగతులతో వేగంగా పదాతుల యుద్ధం చేస్తున్నారు. అనేక యుద్ధ రీతులను పాటిస్తూ పరాక్రమవంతులై వారిద్దరూ గర్జిస్తూ ఒకరిపై ఇంకొకరు వివిధ రకముల దెబ్బలతో కొట్టుకుంటున్నారు. దేవ, గంధర్వ, కిన్నరులందరూ యుద్ధాన్ని చూస్తూ గొప్ప విస్మయమును కూడా పొందారు. ఆ సమయంలో ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. వనారద, ఆ సమయంలో వాయువు వేచడం మానివేసింది. సూర్యుడు కాంతిహీనుడైనాడు. పర్వతాలతో అడవులతో సహా భూమి ఎంతా కంపించినది. ఇంతలో హిమవంతుడు మొదలుగల పర్వతములన్నీ కుమారుని వియోగంతో పీడితులై కుమారుని చూడాలనుకొని అక్కడకు అప్పుడు వచ్చారు. అప్పుడు పార్వతీ పరమేశ్వర పుత్రుడైన ఆ కుమారుడు భయభీతులై ఉన్న వారందరినీ చూసి, పర్వతములను కూడా చూసి వారందరినీ ఓదార్చుతూ ఈ విధంగా అన్నాడు. కుమారుడు: మహాత్మురాలైన పార్వతీ దుఃఖించకుండా ఉండుగాక.
చింతించకండి, మీరందరూ చూస్తూ ఉండగానే ఇప్పుడు ఈ పాపాత్ముని సంహరిస్తాను అని అన్నాడు. అతడు ఈ విధంగా పర్వతములను, దేవతలను, గణములను ఓదార్చి పార్వతీ పరమేశ్వరులకు ప్రణామం చేసి అప్పుడు గొప్ప కాంతులు గల శక్తిని తీసుకున్నాడు శంభుపుత్రుడు. శంభుపుత్రుడు మహావీరుడు, మహాప్రభుడైన కుమారుడు తారకాసురుని సంహరించడానికి శక్తిని చేతబట్టి మిక్కిలి ప్రకాశించాడు. శంకర తేజస్సుతో నిండిన కుమారుడు లోకకంఠకుడైన తారకాసురుని ఆ శక్తితో గట్టిగా కొట్టాడు. మహావీరుడు రాక్షస గణములన్నిటికీ ప్రభువైన తారకాసురుడు శిథిలమైన అభయములు గలవాడై నేల కూలిపోయాడు. ఓ నారద, అందరూ చూస్తూ ఉండగా కుమారుని చేత కొట్టబడిన మహావీరుడైన ఆ తారకాసుడు అక్కడే మరణించాడు. యుద్ధంలో ప్రాణాలను వదిలి నేల మీద పడిన బలశాలి తారకాసుడు వీరుడైన ఆ కుమారుడు చూసి మళ్ళీ కొట్టకుండా ఊరుకున్నాడు. మహారాక్షసుడు, మహాబలశాలి అయిన తారకాసుడు సంహరించబడగానే అనేక రాక్షసులు దేవతల చేత మరియు గణముల చేత సంహరించబడ్డారు. ఆ యుద్ధంలో కొందరు రాక్షసులు భయంతో చేతులు జోడించి నమస్కరించారు. వేలాది రాక్షసులు తెగిన అభయములు గలవారై మరణించారు. కొందరు రాక్షసులు అప్పుడు చేతులు జోడించి మమ్మల్ని రక్షించు అంటూ దిక్కుతోచని స్థితిలో కుమారుని శరణు వేడుకున్నారు. కొందరు అక్కడే సంహరించబడగా మరికొందరు పారిపోయే వారిని దేవతలు, గణములు తన్ని పీడించారట. ఆశలు భగ్నం కాగా దైన్యమును పొంది ఉన్న ఆ రాక్షసులు వేలాది మంది బ్రతుకు తీపితో పారిపోయి పాతాళంలో ఇల్లు దాక్కున్నారు. ఓ నారద, ఈ విధంగా రాక్షస సైన్యమంతా చల్లా చెదురైపోయినది. గణములకు, దేవతలకు భయపడి అప్పుడు అక్కడ ఒక్కరైనా నిలబడలేదు. ఆ దుర్మార్గుడు సంహరించబడగానే అంతా నిష్కంటకమైపోయినది. ఇంద్రాది దేవతలంతా అప్పుడు సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కుమారుడు విజయమును పొందాడు. సమస్త దేవతలు మరియు లోకములు ఏకకాలంలో మహానందమును కూడా పొందారు. అప్పుడు శివుడు కూడా కార్తికేయుని ఆ విజయమును తెలుసుకొని గణములతో కూడి ప్రియురాలతో సహా ఆనందముతో అక్కడికి వచ్చాడు. పార్వతీదేవి ప్రేమతో నిండిన హృదయము గలది. సూర్యునితో సమానమైన తేజస్సు గల తన పుత్రుడైన కుమారుని తన బడిలో కూర్చోబెట్టుకున్నది. మిక్కిలి ప్రేమతో లాలించినది. హిమవంతుడు తన పుత్రుడితో, బంధువులతో, అనుచరులతో కలిసి వచ్చి శంభుడిని, పార్వతిని, గుహుడిని అనగా కుమారస్వామిని స్తుతించాడు. దేవతలు, గణములు, మునులు, సిద్ధులు, చారుణులు అందరూ మిక్కిలి సంతోషంతో ఉన్న గిరిజను శంకరపుత్రుడని శంభుని స్తోత్రం కూడా చేశారు. దేవతలు గొప్ప పూలవానను కురిపించారు. గంధర్వరాజులు ఆడుతున్నారు. అప్సరస గణాలు నాట్యాలాడుతున్నారు. అప్పుడు వాద్యములు అధికముగా మ్రోగించి ఉన్నారు. అనేక సార్లు జయ జయ ధ్వానములు, నమశబ్దములు బిగ్గరగా బయటకు వచ్చినాయి. నేను అనగా బ్రహ్మదేవుడు, విష్ణువు మిక్కిలి సంతోషించి పార్వతీ పరమేశ్వరులను ఆదరముతో స్తోత్రం కూడా చేశాము. నేను, విష్ణువు మొదలగు దేవతలు, మహర్షులు, ఇతరులు కుమారుని ఎదుట నుంచొని ప్రీతితో వారికి నీరాజనం కూడా ఇచ్చాము. గీతములు, వాద్యములు, వేదపఠనములు మొదలైన వాటి శబ్దములు అధికముగా ఉన్నాయి. గొప్ప ఉత్సవమే జరిగినది నారద. భగవానుని మహిమను కీర్తించాము కూడా. మిక్కిల ప్రసన్నులైన దేవతలు, గణములు అందరూ చేతులు జోడించి గీతావాద్యములతో జగన్నాథుడైన శివుడిని కీర్తించారు. ఓ నారద, భగవానుడైన రుద్రుడు జగన్నాథ అయిన భవానీతో కలిసి అందరి చేత స్తోత్రం చేయబడుతూ తన గణములతో కూడిన వాడై కైలాసము ప్రయాణమయ్యాడు. నారద, హరి ఓం తత్సతు. ఇంద్రుడితో కుమార తారకుల యుద్ధం, గుహుడు తారకాసురుడు సంహరించుడు అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో బాణా ప్రలంబుల కథ, కుముదిని రక్షించుడా అనే దాని గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.